ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వెక్కడి నుంచి ఈరోజు దేవుని సన్నిధిని వెతుకుచూ ఉన్నావో, ప్రార్థనాపూర్వకంగా మోకరించి కన్నీళ్లు విడుస్తున్నావో, నిన్ను చూచిన నీ తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారంటే ఈ రోజు నుంచి. ఆమెన్. కొంతమంది వారికున్న కష్టంలో ఎవరైనా సహాయం చేస్తారా? ఈ ఇబ్బందులు ఎవరైనా తొలగిస్తారా? మాకెవరైనా నిలబడి మా పక్షాన న్యాయం తీరుస్తారని వెతుకుచూ ఉన్నారు కొంతమంది. వారితో ప్రభు మాట్లాడుతున్నారు, మనుష్యులు ఎవ్వరూ కాదు, నీ పక్షాన దేవుడే ఒక న్యాయాధిపతిగా, ఒక సపోర్టర్గా, ఒక దీవించేవానిగా ఆయన నిలబడతారని ఈరోజు ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ఎప్పటికీ కూడా సిగ్గుపరచబడరండి వారు. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావు? ఎటువంటి పరిస్థితుల మధ్య వింటున్నావో నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యుల కోసం కాదు ఇక్కడ నువ్వు వెతకాల్సింది, దేవుని సన్నిధి కోసం వెతకంతే. ఆమెన్. నా ఇంట్లోకి రండయ్యా, నాలోనికి రండయ్యా, నా పరిస్థితిలోనికి రండయ్యా. మీరు వాగ్దానం ఇచ్చారు తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నువ్వు అయ్యా ఎవరెవరి గురించో కదా, ఎదుగో నేను నమ్ముతున్నాను ప్రభు, నువ్వు సజీవుడు అని నాకు హృదయానికి తెలుసయ్యా అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే గనక తప్పకుండా దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తారు. ఆయన అంటున్నారు చూడండి, నీ యొక్క దుఃఖ దినములు ఏమైనాయి అంట? సమాప్తమైపోయినాయి అంట. ఆమెన్. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ దుఃఖ దినాలు ఈ రోజు నుంచి ఏమైనాయి? సమాప్తములగినాయి. మరి ఎప్పుడు నెరవేరుతుంది ఈ వాగ్దానం? ఇంత గొప్ప వాగ్దానం యేసయ్య ఇచ్చారు కదా, ఎప్పుడు నెరవేరుతుంది? నీలో దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా సరే ఆవగింజంతా కూడా నిలువ ఉండకుండా ఈరోజు నువ్వు విడిచిపెడతావు చూడు, వాటన్నిటి విషయంలో కూడా ఈరోజే దేవుడు లెక్క చూచి నీ దుఃఖ దినములన్నిటినీ దేవుడు ఈరోజు తొలగిస్తారాయన. ఆమెన్. నీలో దేవునికి అవిధేయమైనది ఏదన్నా ఉంటే నువ్వు దేవుని వాగ్దాన ఫలాన్ని నువ్వు చూడలేవు. నువ్వు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిస్తే వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని వాగ్దానం ధర నిలిచి ఈరోజు దేవుని యొక్క మాటలు నీ హృదయంలోకి వెళ్ళి దేవునికి వ్యతిరేకమైనది ఏమున్నా సరే ఈరోజు విడిచిపెడతావు చూడు, చాలా గొప్పగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమెన్. బైబిల్లో మీరు చూడండి, అనేకమైన భక్తుల జీవితాలు, దేవుని దీవెనలు పొందుకున్న వారి జీవితాలు పరిశీలిస్తే ఒక్కడిలో కూడా పాపం నిలిచి లేదండి. ఈరోజు మనుషులుగా మనలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, మన కొరకే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇదిగో అందుకనే ఈరోజు నీతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినాలు ఆయన తీసివేశాడంతే. ఆమెన్. ఈరోజు ప్రార్థన చేయి, వీలైతే ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కన్నీరు విడువు దేవుని సన్నిధిలో. అయ్యా నాలో ఇంకా అవిధేయత ఏదన్నా ఉంటే, నాలో నీకు నచ్చంది ఏదన్నా ఉంటే ఈరోజు ఇంకా నాకు బయలుపరచ, నేను వదిలేసుకుంటాను. ఈ రోజుతో నా దుఃఖ దినాలు తొలగిపోవాలి ప్రభు అంటూ ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నువ్వు ఉన్న ఫలంగా దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు నిండుకుంటావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.